రెండో మాట రాసుకుందాం. అందరూ చేసిన పొరపాటు, అందరూ చేసిన తప్పు ఏంటండి అని అంటే చూడండి దయచేసి సామెతల గ్రంథం 10వ అధ్యాయము తీయాలి 17వ వచనం. 10వ అధ్యాయం 17వ వచనం. ఏమ్మా? ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గాన ఉన్నాడు. అండర్లైన్ చేయండి ఆ పదాన్ని. గద్దింపునకు లోబడనివాడు ఏమయ్యాడట? అందరూ తోవ తప్పేశారా? ఇందాక అదే కదా చదువుకున్నాం, 3:10 చదువుకున్నాం. అందరూ ఏమయ్యారట? త్రోవ తప్పారు. ఇప్పుడు ఇక్కడేమంటున్నాడు? గద్దింపుకు లోబడని ప్రతివాడు ఏం చెప్పినట్టు? మీరందరూ గద్దింపుకు లోబడ్డోళ్ళేనా? అయితే మీరు లోబడ్డాం అంటే వాక్యం తప్పైపోవాలి. మీరు లోబడ్డాము అన్నారనుకోండి, ఖచ్చితంగా వాక్యం ఏమైపోద్ది? తప్పైపోద్ది. మరి అందరూ త్రోవ తప్పేశారు. ఏ విషయంలో అని అంటే గద్దింపుకు లోబడే విషయంలో తప్పిపోయాం. ఏమండి? దేవుడు గద్దించిన ప్రతి గద్దింపు మాటకు లోబడ్డామా మనం? లోబడితే మళ్ళీ అదే పనికి మాల పని రిపీటెడ్గా ఎందుకు చేస్తాం మనం? అదే చెడ్డ పని రిపీటెడ్గా తిరిగి మళ్ళీ ఎందుకు చేస్తాం? అదే పాపిష్టి పని మళ్ళీ ఎందుకు చేస్తాం? గద్దించబడితే మానేయాలి కదా. అంటే మనం మానలేదంటే ఏం చేయలేదు? గద్దింపుకి లోబడలే. అది చిన్నదా పెద్దదా అని నేను అడగను. ఎలాంటి దుష్టత్వం, ఎలాంటి పాపమైనా కూడా మనం విడిచిపెట్టలేదంటే కారణం ఏంటంటే దేవుడు గద్దించిన వాక్యంతో దాన్ని మనం విడిచిపెట్టలేదంటే గద్దింపుకి ఏం చేయలేదు, మనం లోబడలేదు. గద్దింపుకు లోబడకపోవడం ఒక ఎత్తు అయితే, గద్దించే వాళ్ళంటే చాలామందికి ఇష్టం ఉండదు. ఖండించే వాళ్ళంటే చాలామందికి ఇష్టం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, బాబాయ్ స్వతంత్రంగా చెప్తున్నాను, ఏదో ఒక భయంకరమైన వ్యాపారం చేస్తున్నాడు. ఏ వ్యాపారం చెప్పండి? అది వ్యాపారం పేరే భయంకరమైన వ్యాపారం. అందులో భయంకరమైన మోసం ఉందండి. నేను ఇప్పుడు వాళ్ళ పాదిరి గారిని కదండి, పాటర్ గారికి నేను ఏం చేయాలి? ఇంటికి వెళ్ళి, ప్రభువా ఈ బిడ్డను ఎంత భయంకరంగా దీవించావు నాయనా, నీకు వందనాలు స్తోత్రాలు. ఎలాగే కదా చెయ్యాలి. అలాగే చేస్తేనే, అమ్మాయి అర్జెంటుగా పెట్లో ఉన్న కట్ట తెచ్చి అయ్యగారికి కానుకిచ్చి కట్టిచ్చేస్తాడు. ఎలా చేస్తేనే? అయ్యో బాబోయ్ దేవుడా మంచి గొప్ప వ్యాపారం ఇచ్చావు, ఎంత గొప్పగా ఆశీర్వాదించావు అనగానే కట్టొచ్చేస్తుంది. తండ్రి నువ్వు ఒక చిన్న గుడికి ఎత్తి వచ్చేస్తున్నాడు కానీ ఆయన, అయ్యో బాబోయ్ ఇది చాలా చెడ్డ వ్యాపారం తండ్రి, ఇందులోంచి బయటపడేలా చేయనాయనని ప్రార్థన చేశాను అనుకోండి, నా ముందు ఏమండగానే నేను వెళ్ళిపోయాకంటాడు. చెప్పేసి ఏమి పాస్టర్ గారికి ఈసారి నుంచి గృహదర్శనాలకు రావద్దని చెప్పేసి అంటారా? నిజం చెప్ప. అయ్యో బాబాయ్ చాలా పాపిష్టి పని చేస్తున్నాను ఆయన, చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాడు, అందులో నుంచి బయటపడై తండ్రి ప్రార్థన చేశాను అనుకోండి, నిజంగా మళ్ళీ రానిస్తాడా? గద్దింపు ఎవరికి ఇష్టం ఉంటుందండి? మంచి ఎవరికి ఇష్టం ఉండదండి? బాగుపడను నాయన ఇది తప్పు నాయన నేను చెప్పేవాళ్ళు అంటే మనుషులకి ఇష్టం ఉండదట. అది నేనన్నమాట. ఈ విషయంలో అందరూ ఏమైపోయారు ఈ విషయంలో? అది మ్యాటరు. ఒక్కడు కూడా లేరట. అందుకన్నాడు చూడండి ఎంత చక్కని మాట. మళ్ళీ చదవండి ఆ మాట, ఆ లైన్. జీవ మార్గంలో ఉన్నాడు, గద్దింపుకు లోబడిన వాడు త్రోవ తప్పుతాడు. అంటే అందరం లోబడలేదు కాబట్టి అందరం ఏమైపోయాం? తప్పేశాం. ఇందులో డౌట్ ఏమి లేదు, అస్సలే లేదు, పొళ్ళు అసలే లేదు. 15వ అధ్యాయం అక్కడే సామెతల గ్రంథం 5వ వచనం చూడండి. లోబడితే ఎలాంటి వాళ్ళు అవుతారో చూడండి. మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరిస్తాడంట మూర్ఖుడు. చెప్పిన మాట ఎన్నంట మూర్ఖుడు, వాడు అనుకున్న చేసేయాలంతే. తర్వాత ఏమంటున్నాడు చూడండి, గద్దింపునకు లోబడేవాడే బుద్ధిమంతుడవుతాడు. అర్థమవుతుందా? ఒక్కోసారి మనకు అనిపిస్తుంది, ఏటమ్మా బాబు ఎప్పుడు తుమ్మలాడుతూ ఉంటాడు ఆయన. ఏటండి మీరు ఎప్పుడు ఎందుకండి అలాగే ఎప్పుడు పేలాలు ఎగుతుంటాయి ఎందుకండి మీ మొహాన? మీరు ఇది ఆనందంగా చెప్పొచ్చు కదా, నవ్వుతూ చెప్పొచ్చు కదంటే, నా మాటే అంతే అంటాడు ఆయన. ఏటది? నా మాటే. మనం ఏం చేస్తాం? ఆయన తత్వం అది, మనం ఏం చేయగలం చెప్పండి? అయితే ఎందుకు చెప్తాడు తండ్రి అలాగా అంటే, ఒరే ఇది కరెక్ట్ కదరా,
ఇలా చేయకూడదురా. ఎందుకు చెప్తాడంటే, చెప్పండి, అది చేస్తే ఏమవుద్దో వాడికి తెలియదు కాబట్టి, అనుభవించున్నాడు కదా. అందుకని అది చేస్తే ఏమవుద్దో, అది చేస్తే ఎంత నష్టం వస్తుందో, అది చేస్తే ఎంత ప్రమాదమో, ఎంత హానో తెలుసు కాబట్టి వద్దు 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 అని చెప్తూ ఉంటాడు. ఈ వినే వాళ్ళకి ఏమనిపిస్తూ ఉంటుందంటే, పదే పదే ఆ మాట చెప్తూ ఉంటే, ఎప్పుడు ఎందుకమ్మా డాడీ వద్దు 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 నా బుర్ర తినేస్తూ ఉంటాడు. చిరాకు వచ్చేస్తుంటుంది వాడికి. మీకు అర్థమవుతుందా? ఎందుకు అంటున్నాడని ఆలోచించడు. ఆ గద్దింపు ఎలాగుంటుందంట, మనిషికి విసుగొచ్చేస్తుందట. లోబడిన వాడే బుద్ధిమంతుడవుతాడు, లోబడ్డవాడే జ్ఞానవంతుడవుతాడు. పాస్టర్లు కూడా ఎలాంటి వాళ్ళంటే జనానికి ఇష్టం అంటే, గద్దించేవాడంటే ఇష్టం ఉండదు. నిజమండి. గద్దించే పాస్టర్ ఉన్నాడు అనుకోండి, ఈయన ఎప్పుడండి ఖండిస్తానే ఉంటాడండి, గద్దిస్తానే ఉంటాడండి. మరి ఏం చేయాలా? ప్రియమైన దేవుని బిచ్చలారా, దేవుడు మిమ్మును సలహా దీవించును గాక. ఇంకెప్పుడు ఇదేనా? ఏమండి, మట్టి తిన పాములాగా బిడ్డలారా అంటూ ఉండాలాక. ఈ ఆమదం రాసుడు, ఈ కొబ్బరి నూనె రాసుడు, ఏమండి ఈ మసాజులు ఎంతకాలం అండి? సాక్షాత్ ప్రభు అయిన యేసు ప్రభువుని చూడండి, ది బెస్ట్ టీచర్ ఆయన ఏమన్నారు తెలుసా? యు ఆర్ ద బెస్ట్ మాస్టర్ అన్నారు వాళ్ళు. సద్బోధకుడు అన్నారు. సద్బోధకుడు ఎక్కడ ఆమదం రాయలే. రే వెళ్ళని అక్కతో చెప్పండి, వెళ్ళని అక్కతో చెప్పండి. మెత్తగా ఎక్కడ చెప్పలేదండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 20-21 వచనాలు మనం చదివితే, అప్పటికే సీనియర్ బోధకులు ఆయన బోధ చూసి ఆశ్చర్యపోయారంట. ఎందుకంటే మరి ఇన్నాళ్ళు మనం రాసుకుంటా, పాముకుంటా, మసాజ్ చేసుకుంటూ వచ్చాం, మనుషులను మభ్య పెట్టాం, కానీ ఇలాగ అధికారముతో బోధించిన వాడిని ఇప్పటి వరకు మేము చూడలేదని ఆశ్చర్యపోయారంటండి. అపోస్తుల బోధలకు మీరు వచ్చి చూడండి. 4వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 18 నుంచి మనం చదువుతుంటే, చెప్పాలి, మీ మాట వినాలా, దేవుని మాట వినాలా? ఏది న్యాయం? ఎవరంటున్న మాట ఇది? సరేలేండి బాబు, వింటాలండి బాబయ్య, వెళ్ళిపోతానులేండి బాబయ్య, కొట్టకండి బాబయ్య, ఇదేమి లేదు. మీరు మహా చేస్తే ఏం చేస్తారు? నా యేసునే చంపారు, తర్వాత మమ్మల్ని చంపుతారు, అంతకు మించి మమ్మల్ని ఏమీ చేయలేరు. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేం. ఈ మసాజ్ బోధలు పోవాలండి బాబు. రాకడ దగ్గర పడితే ఇంకా పామేదేంటండి బాబు? అసలు నిజమైన బోధకుడైతే బోధకుడికి ఉండవలసిన ట్యాగ్ ఏంటో తెలుసా? బోధకుడు బోధ చేసే విధానం ఏంటో తెలుసా? యవనస్తుడైన బోధకునికి తిమోతికి పౌలు గారు పరిశుద్ధాత్మతో రాస్తున్నాడు, నా తర్వాత నీవే నా అంతటి వాడవు. బోధ ఎలాగుండాలో తెలుసా? బోధ ఎలా చేయాలో తెలుసా? తిమోతి జాగ్రత్తగా రాసుకుంటున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక అందరూ బైబిల్లో ఓపెన్ చేయండి. 3వ అధ్యాయము తిమోతికి రాసిన 2వ పత్రిక అందరూ బైబిల్ ఓపెన్ చేయాలి. 3వ అధ్యాయము. గద్దింపు మాటలు ఇష్టం ఉండదండి మనుషులకి. కథలంటే ఇష్టమంట, అదే తిమోతికి చెప్తాడు. కల్పనా కథలంటే మనుషులకి ఏంటంట ఇష్టమంట. దురదొస్తా ఉంటుందంట మాటలు వింటూ ఉంటే, గోక్కుంటానే వింటారు, కానీ గద్దింపు మాటలంటే మనిషికి ఇష్టం ఉండదంట. బోధకుడు ఎలా బోధ చేయాలో చెప్తున్నాడు చూడండి. 16-17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై 3వ అధ్యాయము తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన. అసలు వాక్యానికి ఉన్నది ఏంటో తెలుసా? వాక్యానికి ఉన్నది ఏంటో తెలుసా? రోషం, ఆవేశం అన్నాడు అక్కడ. వాక్యమే రోషంగా చెప్పాలని, వాక్యానికే రోషం ఉందని చెప్తుంటే నువ్వు సమ్మగా చెప్తే ఎలాగా? ఏమండి, ప్రపంచము మరణ పంచుల్లో ఉందండి. ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉన్నాడండి కుర్రగాడు, వాడికి ఏం తెలియదు, అమాయకుడు. దాని చుట్టూరు తిరుగుతున్నాడు, ట్రాన్స్ఫార్మర్ చుట్టూరేమో ఐరన్, దాన్ని ఏమంటారు, మెస్తో కట్టేస్తున్నారు. ఇప్పుడు బాబు వెళ్ళగ బాబు దగ్గరికి వెళ్ళగ బాబాయ్ వచ్చి బాబాయ్ అంటవా? ఆడు ఆల్రెడీ దగ్గరే ఉన్నాడు. మరి ఏం చేస్తాం? చెప్పటాలు ఉండవు. జబ్బ పట్టుకొని రెక్క పట్టుకొని లాక్కొచ్చేయడమే. లేకపోతే ఏమవుతాడు? పోతాడు. కంగారు వచ్చేస్తుంది మనకి. అయ్యో బాబాయ్ పిల్లోడండి. అవునా కాదా?
బాబాయ్ ఎవరొక్కరు జాయిగా రండి, నువ్వు కూడా జాయిగా కూర్చో బాబా అక్కడ అంటావా? ఈ మసాజులు ఏముండవు అక్కడ. ఇది మీకు అర్థమైతే యేసు ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు. యేసు రాకడ, రెండో రాకడ మనకు శుభప్రదం కాదు. ఆయన రాకడతో పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి. భూమి దాని మీద ఉన్న కృత్యములు భూమి బూడిదైపోయే రోజులు దగ్గర పడతా ఉంటే ఇంకా మసాజు బోధలు చేయాలా? ప్రమాద పంచును మనం ఉంటే ఏమండి ఖండించొద్దా, గద్దించొద్దా? అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము. వాక్యంతో ఏం చేయాలంట? వాక్యంతో ఏం చేయాలంట? ఉపదేశం. ఎలా ఉపదేశించాలంట? ఉపదేశకుడు ఖండించాలి, ఖండించాలి, గద్దించాలి, తప్పుదిద్దాలి. అవసరమైతే బెత్తం తీసుకొని లాగి పెట్టి సాగ తీసుకొట్టాలన్నాడు చూడండి. అప్పుడే మనిషికి ప్రయోజనకరం అన్నాడు. ఉందా మీ బైబిల్లో మాట? మనిషికి ఎప్పుడు ఏ బోధ మేలంట? మనిషికి ఏ బోధ ప్రయోజనకరమైందని రాయబడింది బైబిల్లో? ఖండించే బోధ, గద్దించే బోధ, బుద్ధి చెప్పే బోధ. ఇవి లేవు. అలా చెప్పినా ఆ పాస్టర్ నుంచి అక్కడ అలాంటి పాస్టర్ ఎవరైనా ఉన్నారనుకోండి, జనాలకు నచ్చకపోతే ఏం చేస్తారు? ఏమండి? తీసేస్తారు. ఆయన తీసేసి వాళ్ళకి నచ్చిన వాళ్ళు తెచ్చుకుంటారు. అలా తెచ్చుకుంటారని కూడా అక్కడే ఉంది చూడండి. తిమోతికి రాసిన పత్రిక. నేను అనలేదండి బాబు, అక్కడ ఉన్న చదవండి మీకు పుణ్యం ఉంటుంది. నేనేమి రాసేసుకోలేదు కదా ఇప్పటికిప్పుడు బైబిలు. ఏమంటున్నాడు చూడండి దయచేసి 4వ అధ్యాయం మన్నించండి. 4వ అధ్యాయము 2వ వచనం నుండి. వాక్యాన్ని ప్రకటించు, సమయమందు అసమయమందు ప్రయాసపడు, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించు. ఎలా ఉపదేశించాలో తెలుసా? ఉపదేశకుడా ఖండితంగా గద్దించి ఖండించి బుద్ధి చెప్పు. ఏం చేయమన్నాడు? ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. మరి నన్ను ఉంచరేమో కదండి పాదిరి అంటే, ఉంచకపోతే అడుక్కు తిను. కానీ బోధ మాత్రం ఎలాగే చేయాలి. నువ్వు బోధకుడు అయితే ఇలాగే చేయాలి. నచ్చకపోతే వాళ్ళు ఏం చేస్తారు? వద్దంటారు. అవసరమైతే అడుక్కు తిను. కానీ బోధ మాత్రం నేను చెప్పినట్టే చేయాలి. పరిశుద్ధాత్ముడు చెప్పినట్టే చేయాలి. అంటే మరి జనాలు అందరూ ఈ బాణీకి అలవాటు పడ్డారు కదండి అంటే, అలవాటు పడ్డారు, అలవాటు పడతారు. కానీ నువ్వు మాత్రం దేవుడు చెప్పిందే చేయాలి. ఏమంటున్నాడు చూడండి, వెంటనే రాశాడు 3వ వచనంలో. ఎందుకంటే అప్పటికే జనాలు ఎలాగున్నారట? గద్దించే బోధను అంగీకరించడం లేదంట. అప్పటికే జనాలు ఏం చేయట్లేదంట? ఖండించే బోధను సహించలేకపోతున్నారంట. అర్జెంటుగా పాటను మార్చేద్దాం అనుకుంటున్నారట. మరి ఎలాంటి పాటలు కావాలంటే అక్కడే రాశాడు చూడండి. దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకుని తెచ్చేసుకుంటున్నారంట. ఏమండి? ఎలాంటి వాళ్ళని పోగు చేసేసుకుంటున్నారంట? అక్కడ దాకా వెళ్ళకండి. వాళ్ళు ఎలాంటి బుద్ధి కలిగిన వాళ్ళు ఎలాంటి చెడ్డవారో దానికి ఏకీభవించే పాస్టర్ని తెచ్చేసుకుంటున్నారంట. తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకుని తెచ్చేసుకుంటున్నారట. చాలా మంచి వాళ్ళు కదండి. ఈరోజు సంఘాలలో 99% అలాగే ఉన్నాయండి. మీలాంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు ప్రియులారా. నేను ఎప్పుడు వచ్చినా కొరడాతోనే వస్తూ ఉంటా. నేను ఎప్పుడు వచ్చినా పెద్ద పెద్ద బాణాలతోనే వస్తూ ఉంటా. నేను ఎప్పుడు వచ్చిన బరిసెలతోనే వస్తూ ఉంటా. జావలిన్ త్రో అంటారు, తెలుసు కదా మీకు. నాకు ఆల్రెడీ ఎడంకాళ్ళు దిగిపోయింది. అది నేను ఇంటర్మీడియట్లో. నేను ఎప్పుడు వచ్చిన AK-47తో వస్తూ ఉంటా. పాపం 6 ఏళ్ళగా బుల్లెట్లు దిగి 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 రాడు తెలిపోయారు మీరు. ఏంటి అవి? బుల్లెట్లు. ఏంటంట అందరూ తావ తప్పేశారంట. ఎక్కడంటది? ఎక్కడంట? గద్దింపును వినే విషయంలో, గద్దింపుకు లోబడే విషయంలో అందరూ తప్పారంట. ఎవడు కూడా గద్దింపుకి లోబడ్డానికి ఇష్టపడట్లేదంట. ఎంత బాగుందండి మాట. మళ్ళీ చూడండి దయచేసి అందరూ. అదే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం. 3:11 సామెతల గ్రంథంలోకి వచ్చేయాలి దయచేసి. కుమారుడా, ఏమండి ఎంత బాగా మాట్లాడుతున్నాడు. ఎప్పుడైనా మీ పిల్లల్ని ఇలా పిలిచారా? ఏమండి?
నా బిడ్డను కూడా నేను ఎప్పుడు పిలవలే. నా కుమారుడా ఉత్తమ్ కుమార్ ఇలా రా అని నేను ఎప్పుడు పిలవలే. మీ పిల్లలు ఎప్పుడైనా పిలిచారు అలాగా? నిజంగానండి, నిజంగా మన మీద అంటే మనతో పోలిస్తే దేవుడికి మనకంటే చాలా ఎక్కువ ప్రేమ ఉంది కదండి. నా కుమారుడా నా కుమార్తె అంటున్నాడంటే బాగా ప్రేమ కదండి. మనమైతే ఒరే తరే ఒలే అంటాం మనం కదా. దేవుడికి ఎంత ప్రేమ అండి. ఇంత బాగా చెప్పి దేవుడు ఎవరున్నారండి ఈ లోకంలో? నా కుమారుడా నా కుమార్తె, యెహోవా శిక్షను తృణీకరింపొద్దు. ఆయన గద్దించినప్పుడల్లా లోబడటమే తప్ప నువ్వు విసుక్కుంటే చచ్చిపోతావు. ఏటమ్మా ఎప్పుడు డాడీ ఇలాగే ఉంటాడు? విసుకొచ్చేసింది కదా గద్దింపు మాటలు నీకు. ఏంటమ్మా మీ పాస్టర్ గారు ఎప్పుడు ఖండితంగానే చెప్తూ ఉంటాడు. ఖండించినంతకాలం నీకు విసుకొచ్చింది కదా, విసుక్కుంటే పోతావు. ఏమని చెప్తుంది? గద్దించే మాటలు గద్దిస్తున్నప్పుడు మీరేం చేసుకోకూడదట? విసుక్కోకూడదంట. దిద్దుకోవాలి తప్ప విసుక్కోకూడదు. దేవుడు చెబుతున్న మాటలు ఇవి. మూడో విషయానికి వెళదాం.